ఈ వీడియోలో వాటర్ ప్రూఫ్ ఎపాక్సీ ఎట్లా యూజ్ చేయాలో నేనైతే చెప్తాను. ఇదొచ్చేసరికి ప్రెజెంట్ నేను యూజ్ చేసేదైతే మాత్రం ఎంఆర్ఎఫ్ కంపెనీకి సంబంధించిన మెటీరియల్ అనమాట ఎపాక్సీలో. ఈ మెటీరియల్ వచ్చేసరికి ఐరన్‌కి, వుడ్‌కి రెండిటికి యూజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసరికి మనకి వాటర్ అయి తడుస్తా ఉంటాయి కదా! వాటర్‌కి గానీ, ఎండకి గానీ పాడవకుండా ఉండిద్దనమాట మెటీరియలు. ఐరన్ వాటినైతే మాక్సిమం అసలు తుప్పనేదే రాకుండా కవర్ చేసిద్ది. మనం ఎనామిల్ ఏసేటప్పుడు జింక్ ప్రైమర్ గానీ, లేకపోతే రెడ్ ఆక్సైడ్ గానీ ఎట్లా ఏస్తామో సేమ్ ఈ ఎపాక్సీ కూడా అంతే అనమాట. ఇది ఎపాక్సీలో నేను జస్ట్ ప్రైమరే యూజ్ చేస్తున్నాను మీకొచ్చేసరికి. ఇంకా వీడియోలోకొస్తే మాత్రం ఈ కనిపిస్తున్నాయి కదా! ఈ ఓల్డ్ ఐరన్ గేట్స్ అన్నమాట. బాగా కింద అడుగున మొత్తం పాడైపోయి రస్ట్ వచ్చేసింది తుప్పు. మనం ఆ తుప్పు మొత్తాన్ని నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఈ జింక్ రేకు. ఆ రేకొచ్చేసరికి తుప్పేమి రాలేదు కానీ మనకి పెయింట్ అనేది పెచ్చులయి ఊడే ఛాన్సులుంటాయి కాబట్టి ముందుగానే అవి వచ్చేసరికి నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. మనకి ఎనామిల్‌తో పాటుగా ఇది గానీ మనం స్ప్రే చేసినట్లయితే మనకి బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి. అందుకని చెప్పేసి ఈ జింక్ రేకు మీద వచ్చేసరికి మొత్తం నీట్‌గా అనేది లెవెల్‌గా క్లీన్ చేసేస్తున్నాను ఏమీ లేకుండా. మనకి రాడ్ల మీద కోటింగ్ మందంగా అయినా ఏసుకోవచ్చు గానీ, ఇట్లా జింక్ రేకులు, ఐరన్ రేకులు కూడా బాగా స్మూత్ ఫినిషింగ్‌తో ఉంటాయి గదా! వాటన్నిటి మీద వచ్చేసరికి మనం నీట్‌గా అనేది మొత్తం లేపేసేసేయాలి. అలా కాకుండా వదిలేసామంటే మాత్రం కొన్ని సంవత్సరాలకి మనకి ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయిపోయి పెయింటు మనకి పొట్టు పొట్టుగా లేసిపోయిద్ది. మనకి స్ప్రేలో పాలిష్ స్ప్రే చేసినప్పుడు మనకి ఏమన్నా పాలిష్ మెటీరియల్ పగులుతుంది కదా! ఆ టైప్‌లో అనేది మనకి పెయింట్ అనేది మొత్తం లేసిపోతా ఉండిద్దనమాట. అందుకని మెటీరియల్ వచ్చేసరికి మొత్తం ఒకేసారి క్లీన్ చేసేసుకోండి. అట్లా క్లీన్ చేసేసుకుంటే మనకి పెచ్చుల నుంచి కూడా మనకి ఫుల్ సేఫ్ అవ్వచ్చు. ఒకవేళ మరీ ఎక్కువగా ఏమన్నా తుప్పు గాని వస్తే మాత్రం అప్పుడు మాత్రం మీరు కంపల్సరీ మక్ అనేది అప్లై చేసుకోవాలి. ఆ మక్కు కూడా ఎస్‌డి పట్టీ పెట్టుకోండి. ఎస్‌డి పట్టీ అయితే మాత్రం మనకి స్టాండర్డ్‌గా ఉండిద్దనమాట. ఇదిగో చూస్తున్నారు కదా! ఎంఆర్ఎఫ్ మెటీరియల్ అనమాట. ఎంఆర్ఎఫ్ ఎపాక్సీ ప్రైమర్ ఇది. ఇదొచ్చేసరికి మనకి రూ. 746 ఎంఆర్‌పీ ఉంది. దీంట్లో వచ్చేసరికి ఇదైతే ప్రెజెంట్ నేనైతే యూజ్ చేసి తీసేసాను. దీంట్లో వచ్చేసరికి మనకి 750 ఎంఎల్ వచ్చేసరికి మనకి మెటీరియల్ అనేది వచ్చిద్ది. 250 ఎంఎల్ వచ్చేసరికి మనకి హార్డనర్ అనేది వచ్చిద్ది. మనకి నార్మల్ పియు గానీ, మెలామిన్ గానీ వాటిల్లో అయితే మాత్రం మెటీరియల్ క్వాంటిటీ 800, 820 ఎంఎల్ వస్తే మనకి ఇదొచ్చేసరికి 750నే వచ్చిద్ది. హార్డనర్ కూడా మొత్తం అయితే యూజ్ చేసేయండి. సగం వేసి సగం అనేది ఆపొద్దు. దీంట్లో మిక్సింగ్ కూడా మనకి ఎస్‌డి టెన్నరే తీసుకున్నాను నేను. ఎస్‌డి అనేది మనకి పియు టెన్నర్ గానీ, ఈ ఎంఆర్ఎఫ్‌లో గానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మనలో కొంతమందికి అర్థం కావట్లేదు టెన్నర్ వేరియేషన్‌లనేది. టెన్నర్ వచ్చేసరికి ఎన్‌సి టెన్నర్ వేరు, ఎస్‌డి టెన్నర్ వేరు. దాంట్లో వచ్చేసరికి మెటీరియల్‌లో క్వాలిటీలు తేడా ఉంటాయి. మనకి ప్రతి కంపెనీలో ఓన్లీ పియు టెన్నరు, ఎంఆర్ఎఫ్ టెన్నర్ ఇట్లా కంపెనీలు అనేది గుర్తుపెట్టుకోవద్దు. ఎస్‌డి టెన్నర్, ఎన్‌సి టెన్నర్ ఈ రెండిటికి వేరియేషన్ అనేది తెలిస్తే చాలు మనకి. ఎస్‌డి టెన్నర్ అంటే ఓన్లీ పియు టెన్నర్ ఒకటే కాదు. పియు టెన్నర్ లాంటి చాలా రకాల పియు అనేది మనకి ఏషియన్ పెయింట్స్‌లో వచ్చే కంపెనీదన్నమాట. ఎస్‌డి టెన్నర్ అనేది వేరు. ఈ ఎపాక్సీ వచ్చేసరికి మనం స్ప్రేనే కాదు బ్రష్‌తో కూడా చేసేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేనైతే స్ప్రే చేస్తున్నాను. మీకు లాస్ట్‌లో నేను బ్రష్‌తో చేసేది కూడా నేనైతే చూపిస్తాను. ఇవి వచ్చేసరికి ఇందాక క్లీన్ చేశాను కదా ఐరన్ గేట్లు. ఆ గేట్లు అయితే స్ప్రే చేస్తున్నాను నేను. స్ప్రే మాత్రం మనకి రాడ్లకు వచ్చేసరికి కొంచెం చిక్కగానే కొట్టుకోండి. ఇందాక నేను రేక్ అయితే మీకు జింక్ రేకు క్లీన్ చేసేది నేను చూపించాను కదా! ఆ రేక్ వచ్చేసరికి మాత్రం స్ప్రే పల్సగా చేసుకోండి. ఎక్కువ శాతం దారలుగా కారకుండా నీట్‌గా అయితే స్ప్రే చేసుకోవాలి. మనం ఏందంటే మళ్ళీ పేపర్ కొట్టేటప్పుడు మళ్ళీ కొద్దిగా కష్టం అయిద్దనమాట. ఇట్లా కారకుండా ఉంటే మాత్రం పైపైన డల్లింగ్ చేసేసి మన మెటీరియల్ పైన ఏదైతే యూజ్ చేస్తామో ఆ మెటీరియల్ అనేది పక్కాగా మనం స్ప్రే చేసేసుకోవచ్చు. పైపైన వాటర్ కటింగ్ చేసేసుకోవచ్చు. ఈ టెన్నర్లు, మెటీరియల్ మిక్సింగ్లు ఇవే కాదు. ఇంకా వచ్చేసరికి మనకి కొంతమందికి ఏందంటే పౌడర్ల గురించి కరెక్ట్‌గా అవగాహన లేదు. జస్ట్ మాక్సిమం న్యాచురల్ పాలిషే చేస్తున్నారు చాలా ఏరియాల్లో. వాళ్ళకొచ్చేసరికి మనకి వాల్నట్ గానీ, రోజ్‌వుడ్ గానీ చేయాలంటే వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ కోసం అయితే నేను పక్కాగా ఒక వీడియో చేస్తాను. టచ్అప్స్ కానీ అవి చేయడం కూడా రావట్లేదు సరిగ్గా. మీకైతే డీటెయిల్డ్‌గా చూసే పని అయితే మాత్రం నేనైతే దాని గురించి పక్కాగా ఒక వీడియో చేస్తాను. ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవి వచ్చేసరికి మనకి పాత గేట్లకైనా, కొత్త గేట్లకైనా సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఈ ఓల్డ్ గేట్లు కాబట్టి మనకు అది వచ్చేసరికి లేపాల్సి వచ్చింది. అంతేగాని మనకు నార్మల్గా డైరెక్ట్‌గా వచ్చేయైతే ఆ వెల్డింగ్ వరకు మొత్తం తీసేసుకుని మొత్తం పేపర్లు అవన్నీ కొట్టేసుకుని డైరెక్ట్ స్ప్రే అయితే చేసేసుకోవచ్చు. ఇది ప్రైమర్ మెటీరియల్ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ గేట్లకి కావాలంటే డ్యూకో వర్క్ అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. మనకి డ్యూకో చేయాలంటే మాత్రం ఈ ప్రైమర్ కాదు, మనకి నార్మల్ డ్యూకో ప్రైమరే ఉంటుంది ఎస్‌డి కంపెనీది.
అది స్ప్రే చేసుకుని దాని తర్వాత చేసుకోవాలి. మ్యాక్సిమం డ్యూకోతో వచ్చేసరికి కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. ఎందుకంటే డ్యూకో వచ్చేసరికి తేడా వచ్చిందంటే మొత్తం పెట్లిపోయిద్ది అన్నమాట. నేను వచ్చేసరికి వీటికి మెటాలిక్ కోసం అయితే రెడీ చేస్తున్నాను ఈ డోర్లను. మెటాలిక్ పెయింట్ మీకు తెలుసు కదా, ఐడియా ఉంది కదా. ఆ మెటాలిక్ కోసం అయితే ఈ డోర్లు అయితే నేను రెడీ చేశాను. రేపు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెటాలిక్ కూడా నీకు ఎట్లా స్ప్రే చేశానో ఏంట్లో మీకు అవన్నీ చూపిస్తాను. మన వీడియోలు కొంచెం లేట్ అవ్వచ్చు, కాకపోతే మంచి వీడియోలు ఇవ్వడానికి మాత్రం నేనైతే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.